ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టాలంటే కుక్కలతో తిప్పలు మామూలుగా లేదు కదా. కుక్కల పాడుగాని అడగోలుగా ఉన్నాయని ఎంతమంది ఆఫీసర్లకు మొరబెట్టుకున్నా దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉన్నదే తప్పితే చర్యలు మాత్రం లేవు. మొన్నటిదాకా ప్రజలనే గరిచినాయి కానీ ఇప్పుడు ఆ ప్రజల కోసమే పనిచేసేటామని గరిచినాయట. అగో చూసిరా, రోడ్లన్నీ సాపు చేసి ఆడ రోడ్డు పక్కకు కూర్చుంటే పక్కపొంటి వచ్చి పిక్కను వట్టుడు పట్టింది. కుక్క పాడుగాని ఎంత ఇడిపించుకున్నా ఇడిచిపెట్టకపాయే. తొవ్వపొంటి పోయేటోళ్ళు వచ్చి కొట్టినా కూడా పోతలేదు. అర్రెర్రెర్రె ఎంత పనాయే పాపం. సాపు సఫాయిలకు కూడా మలి సర్కార్ల భద్రత లేకుండా పోతుంది. అయ్యా సీఎం గారు, కుక్కలు పాడుగాను ఎక్కువైనాయి, అందరికి తిప్పలైతున్నాయని ఇప్పటికే పబ్లిక్ నెత్తిల నోరు పెట్టుకొని మొత్తుకుంటురు. మీరు మట్టుకు ఆఫీసర్లకు చెప్పినట్టే చెప్తిరి, చేతులు దులుపుకుంటురి. ఇట్లా రోడ్ల మీద పని చేసేటోళ్ళకు కూడా తిప్పలైతే ఎవరు సారు రేపటి సంది పని చేసేది? మీరు జిమ్మెదారి తీసుకొని బిరానా ఆఫీసర్లతో మాట్లాడుండ్రి, ఈ కుక్కల పంచాయతీ తెంపుర్రి. మరి ఆ కుక్కలు కూడా కాంగ్రెస్ సర్కారును బదనాం చేయాలని కావాలనే గరుస్తున్నాయా? వీలైతే జంతువుల భాషను అర్థం చేసుకునేటోళ్ళని తెప్పియ్యి, మంచిగా అరుచుకోర్రి. అవిటి డిమాండ్లు కూడా ఏంటియో తెలుసుకునే ప్రయత్నం చెయ్యిర్రి. లేకుంటే కుక్కలు గరుస్తున్నాయన్న పికర్తోనే ప్రజలు పానాలు ఇడిచేటట్టు ఉండ్రు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.